హలో అందరికి. ప్రస్తుతానికి తనూజ హెల్త్ కండిషన్ ఎలా ఉందని క్లియర్‌గా చెప్తాను. అలాగే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో తనూజ అండ్ పవన్ కళ్యాణ్ చూపించిన ఎమోషన్స్ గాని, వాళ్ళ హెల్త్ కండిషన్ వల్ల వచ్చిన కొన్ని ఫుటేజ్ గాని, కొందరు ఫేకు, యాక్టింగు, సీరియల్ యాక్టింగ్ అని అంటున్నారు. దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఇస్తాను. అలాగే మాధురి గారు రితు మీద చేసిన కొన్ని స్టేట్మెంట్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. లూజ్ టంగ్ అయ్యారు. దాని గురించి కూడా కొంచెం మాట్లాడదాం. అలాగే మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి వీడియోని. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్‌నిస్తుంది కాబట్టి ప్లీజ్ ఆ చిన్న లైక్ అయితే చేయండి. అలాగే విషయానికి వస్తే తనూజ హెల్త్ కండిషన్ ఎలా ఉందంటే ఏం పర్లేదండి. తనూజకి ముందు నుండి చాలా వీక్ గా ఉందనమాట. 2-3 డేస్ నుండి. అలాగే కొంచెం జలుబు, దగ్గు లాంటివి ఉన్నాయి సిమ్టమ్స్. దానివల్ల ఏమైందంటే ఆ టాస్క్ లో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఎఫర్ట్స్ అయితే పెట్టింది. అది ఎందుకంటే రన్నింగ్ టాస్క్ కంటిన్యూస్ గా 1-2 అవర్స్ అయితే అయింది కాబట్టి అలా జరిగిన వెంటనే కొంచెం లోన్లీగా ఫీల్ అయ్యి వీక్నెస్ ఫీల్ అయితే కళ్ళు తిరిగి పడిపోయింది. సో దానికోసం మెడికల్ చెకప్ అయితే చేశారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. సీ ఈజ్ ఫైన్, ఆల్ రైట్. కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం మంచి ఫుడ్ గా తీసుకుంటే కొంచెం స్ట్రాంగ్ అవుద్ది. 1 డే అయితే పడుతుంది కొంచెం యాక్టివ్ అవ్వడానికి. ప్రస్తుతానికైతే తన హెల్త్ గురించి ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. సీ ఈజ్ ఫైన్ అనమాట. అలాగే తను గేమ్ అయిన తర్వాత ఆ కళ్ళు తిరిగి పడిపోయిన దానికి కూడా ఎమోషన్స్ కి, వాల్యూస్ కి, హెల్త్ కండిషన్స్ రెస్పెక్ట్ లేకుండా చాలా మంది ఒక సీరియల్ యాక్టింగ్, ఫేక్ ఇవన్నీ అంటున్నారు. చాలా తప్పండి. ఎంత రియాలిటీ షో అయినా వాళ్ళు ఎంత వరకు చేయాలి అంతవరకు చేయగలరు కానీ సీరియల్ యాక్టింగ్ చేసి తన హెల్త్ కండిషన్ తనే ఇబ్బంది పెట్టుకుంటుందా? టూ రాంగ్. ఎందుకంటే టాస్క్ అయ్యి 1 అవర్ వరకు అయ్యింది. టాస్క్ అయిన తర్వాత ఎమాన్యుయల్‌ని అప్రిషియేట్ చేసింది, కూర్చుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది, బ్రతిమాలింది, అన్నీ అయ్యాయి. ఎమోషన్స్ కూడా చూపించి కెప్టెన్సీ బ్యాండ్ వచ్చి ఎమాన్యుయల్‌కి తొడిగింది. అన్నీ అయిన తర్వాత ఆమె అయితే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇట్స్ హర్ ఎమోషన్. లాస్ట్ 2-3 టాస్క్‌లో లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతుంది. సో నేను ఎందుకు కెప్టెన్ అవ్వలేనా అనే స్ట్రాంగ్ ప్రెషర్ అయితే తన మైండ్‌లో తీసుకొని ఆ ఫుడ్ వీక్నెస్ వల్ల ఏమైందంటే కళ్ళు తిరిగి పడిపోయింది. కానీ అది ఎక్కడ సీరియల్ యాక్టింగ్ లాగా నాకు అనిపించలేదు. ఎవరికి అనిపించలేదు. మీకు ఏమనిపించదో కింద కామెంట్ చేయండి. చాలా మంది సోషల్ మీడియాలో మెసేజ్‌లు చూస్తున్నాను. అది సీరియల్ యాక్టింగ్ అంటున్నారు. ఎంత సీరియల్ యాక్టర్స్ అన్నా వాళ్ళకి ఒక ఎమోషన్స్, ఫీలింగ్స్, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అవి వస్తాయి. దానికి మనం ప్రతిదీ మన కంటెంట్ కోసమో లేకపోతే మన రీచ్ కోసమో అన్నీ చేయకూడదు అలా. నాకైతే అది రాంగ్ స్టేట్మెంట్ అనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే హి ఈజ్ 23 ఇయర్స్ ఓల్డ్. అంటే 23 సంవత్సరాల అబ్బాయి. తనకి చిన్న ఏజ్, అంత మెచ్యూరిటీ ఉండదు. తను లాస్ట్ 2-3 వీక్స్ నుండి తన సపోర్ట్ మాత్రమే ఉంది. తనుజ సపోర్ట్ మాత్రమే ఉంది. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అంతేకాకుండా తనుజ సపోర్ట్ చేస్తుందని కూడా వీళ్ళందరూ గుచ్చి బ్యాడ్ చేస్తున్నారు. అలాంటి అబ్బాయి మీరు లాస్ట్ 2-3 వీక్స్ లో ఎవరు బాగా సపోర్ట్ చేశారో తనుజనే కదా. సో అలాంటి తనుజకి తను వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకోలేకపోతున్నాడు. మళ్ళీ మన నామినేషన్ లో తనకు నామినేట్ చేస్తానని మళ్ళీ బ్యాడ్ అయ్యాడు వైల్డ్ కార్డ్స్ మాటలన్నీ వినేసి. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని తనపై ఉన్న కన్సర్న్, తనపై ఉన్న ప్రేమ, అభిమానం ఏదైనా అవ్వచ్చు, దాన్ని చూపించుకోలేకపోతున్నాడు. ఒక్కసారి అలాంటి అమ్మాయికి ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం చాలా, అంటే చూడగానే ఆ వాతావరణం ఎలా ఉందంటే కొంచెం డేంజరస్ గా, క్రిటికల్ గా అనిపించింది. సో ఆ ఎమోషన్ అనేది తెలియకుండా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒక అబ్బాయి కళ్ళు అంటే నీళ్ళు సాధారణంగా రావండి. ఎంతో బాధ, ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఒక అబ్బాయి నుండి అలాంటిది ఒక ఆర్మీ అబ్బాయి నుండి కళ్ళంటి నీళ్ళు వచ్చాయంటే దాన్ని మనం నమ్మాలి. దాన్ని జోక్గా తీసుకొని ఆస్కార్ లెవెల్ యాక్టింగ్, రీతు 2.0 వేస్ట్ అండి. అలాంటి మాటలు స్టేట్మెంట్స్ పాస్ చేయొద్దు. ఎందుకంటే తన ఎమోషన్ ని బయట పెట్టుకునే స్వతంత్రం కూడా అక్కడ లేకుండా అయిపోయింది అనమాట. సో నాకు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఈ జెన్యూన్ పర్సన్ నన్ను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. ఎక్స్ప్రెస్ చేస్తే ఎవరు ఏమనుకుంటారు, ఈవెన్ తనూజ ఏమనుకుంటుంది, అక్కడికి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ మొత్తం ఎన్నెన్నో చెప్పిన తర్వాత, 4 సార్లు చెప్పిన తర్వాత తనకున్న ఫీలింగ్స్ ని కానీ, తనకున్న భావాన్ని కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. అవన్నీ కలగలిసి ఈ రోజు అయితే ఏడుపనికి వచ్చింది. దాన్ని మనం రాంగ్ స్టేట్మెంట్ గా పాస్ చేయొద్దు. అలాగే పవన్ కళ్యాణ్ తనూజ కూర్చొని నైట్ తనూజ అడుగుద్ది, ఎందుకు నా కోసం నువ్వు ఏడ్చావు అంటే, నేను ఓడిపోయానని ఏడ్చారు అని చెప్తాడు. కానీ అక్కడ ఎందుకంటే అక్కడ కూడా నాకు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ కండిషన్, నీకోసమే ఏడ్చాడని చెప్తే మళ్ళీ తనూజ ఏమంటదో, నువ్వు పిచ్చా, ఎలాగెందుకు బిహేవ్ చేస్తావు, నీకు చెప్పాను కదా మెచ్యూరిటీ లేదా అనే విధంగా మళ్ళీ తనూజ ఎక్కడ తీసుకొస్తుందో అని పవన్ కళ్యాణ్ భయంగా అయితే చెప్పలేకపోయాడు. అక్కడ కూడా నాకు జాలేసింది పవన్ కళ్యాణ్ చూస్తే. ఇంకో విషయానికి ఏంటంటే, నేను రేపు కానీ సేవ్ అయితే నీకు విషయం చెప్పాలి అంటాడు. అది మనం లవ్ అవన్నీ ఊహించుకోవద్దు. నాకు తెలిసి సారీ చెప్తాడేమో అనుకుంటున్నాను. చూద్దాం మీరేమనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తనూజకి ఏం చెప్పాలనుకుంటున్నాడు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే రీతు చౌదరి అండ్ మాధురి విషయానికి వస్తే అక్కడ ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఫస్ట్ కిల్ యూ అని ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఇచ్చారు కదా రీతు చౌదరి. తను వెళ్ళి ఏం చేసింది, మాధురికి అయితే కిల్ చేసింది. మాధురి వీక్ అంతా ఎఫర్ట్స్ బాగా పెట్టింది, చాలా బాగా ఆడింది కూడా టాస్క్. అలాంటి అమ్మాయిని కెప్టెన్సీ కంటెండర్స్ రీతునే తీసింది అనే మైండ్ లో పెట్టుకొని మాధురి గారు అయితే రీతుకి డైరెక్ట్ గా ఇదైపోయారు అనమాట, యాంటీ అయిపోయారు. సో అలాంటి అమ్మాయి రీతు కండిషన్ కూడా ఎలా అయిపోయిందంటే, డెమోన్ పవన్ కి ఇవ్వాలి మనీ ఇచ్చింది, తప్పేం కాదు, తన ఇష్టం అది.
డెమోన్ పవన్కి ఇస్తే వేరే టీం వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? మనందరము మన టీం మనం సర్దుకున్నాం కదా, మళ్ళీ డెమోన్ పవన్కి ఎందుకు ఇస్తామని అటుపక్కల వెళ్ళి మాధురి గారు, ఇటుపక్కల వెళ్ళి డెమోన్ పవన్ అంటే ఇచ్చింది ఏదో మొత్తం ఇస్తే నేను కెప్టెన్సీ కంటెంట్ అయ్యేవాడిని కదా, నువ్వు సగం సగం ఇస్తే ఇటుకి కాకుండా అయిపోయిందని తన బాధ్యత తను చెప్పుకున్నాడు. ఈ పాయింట్లో ఎవరు రాంగ్ అని పట్టలేం. కానీ రీతు చౌదరి పరిస్థితి ఏంటంటే ఇచ్చి రాంగ్ అయిపోయింది, ఇటు ఇవ్వకుండా రాంగ్ అయిపోయింది, అక్కడ ఎటు చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది అనమాట రీతు చౌదరి. అలాంటి సమయంలో మాధురి గారు యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే బయట అయితే నేను జుత్తు పట్టి నేల కొట్టేదాన్ని అని అంది. అది ఎంత పెద్ద రాంగ్ స్టేట్మెంట్ అండి. బయట నీకు ఎవడు గెలుగుతాడు? ఇది బిగ్ బాస్ హౌస్, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. బయట ఏదో చేస్తానంటే ఎవరైనా చేస్తారు, బయట ఏదో ఒకటి చేస్తారు, కానీ అది రియాలిటీ షో. ఆ షోలో నువ్వేం చేయగలవు అదే చెయ్యు. బయట విషయాలు మాట్లాడటం నాకు చాలా రాంగ్ అనిపించింది. అది పెద్ద స్టేట్మెంట్ రీతు చౌదరి గారికి. ఆ సిచ్యువేషన్లో నాకు చాలా జాలి, నిజంగా రీతు చౌదరి చూస్తే బాధ అనిపించింది కూడా ఒకనొక సిచ్యువేషన్స్లో. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.